నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గోవాలో ఒక భయంకరమైన అగ్ని ప్రమాదం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. అర్పరాలోని ప్రముఖ నెట్ క్లబ్ బీచ్ బై రోమియో లేన్ లో గత రాత్రి సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఏకంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన గోవా వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు, క్లబ్ భద్రతా చర్యలపై అనుమానాలు తెలుసుకుందాం. నిన్న రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో అర్పరాలోని బీచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ దద్దరిల్లింది. కేవలం సెకండ్ల వ్యవధిలో క్లబ్ మొత్తం మంటలు కమ్మేశాయి. నవ్వులు డాన్సులతో కలకలలాడాల్సిన ప్రాంతం ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. అగ్నికీలలు అంత వేగంగా వ్యాపించాయంటే లోపల ఉన్నవారు తప్పించుకోవడానికి లిటిల్ టైం కూడా దొరకలేదు. మొత్తం మీదుగా 25 మంది దుర్మరణం చెందారు. వీరిలో 4 పర్యాటకులు, 14 మంది స్టాఫ్ మెంబర్స్ ఐడెంటిఫై అయ్యారు. మరో 7గురి ఐడెంటిటీని నిర్ధారించే ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ రోజును చాలా బాధాకరంగా అభివర్ణించారు. 6 మంది గాయపడ్డారని, వారికి హైయెస్ట్ స్టాండర్డ్ మెడికల్ కేర్ అందుతుందని తెలిపారు. అయితే ఎక్కువ మంది మరణానికి కారణం స్మోక్ వల్ల సఫోకేషన్ కావడం అని అధికారులు కన్ఫర్మ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అయితే చనిపోయిన వారిలో మెజారిటీ లోకల్ వర్కర్లు ఉన్నారని, వారు భయంతో బేస్మెంట్ వైపు రన్ అవడం వల్ల ఊపిరాడక చనిపోయారని తెలిపారు. సస్పీషియస్ గా ఉన్న ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు సీఎం సావంత్ ఆదేశించారు. మొదట సిలిండర్ పేలిందనుకున్న డీజీపీ దాన్ని రూల్ అవుట్ చేశారు. ఇప్పుడు దర్యాప్తు మొత్తం క్లబ్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లాన్, బిల్డింగ్ రూల్స్ పై దృష్టి పెట్టింది. ప్రాథమిక సమాచారం ప్రకారం క్లబ్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ను అబాయిడ్ చేయలేదని తెలుస్తుంది. ప్రస్తుతం క్లబ్ ను సీల్ చేశారు. ఈ విషాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా డీప్లీ పెయిన్ అయ్యాయని తన సంతాపం తెలియజేశారు. ఫైనలీ దాదాపుగా 2 గంటల ఇంటెన్స్ ఎఫర్ట్స్ తర్వాత మంటలు కంట్రోల్ అయ్యాయి. కానీ ఈ 25 మంది ప్రాణాలను మాత్రం తిరిగి తీసుకురాలేకపోయాయి.